విజువల్ వండర్స్ తీయాలంటే పర్ఫెక్ట్ విజన్ ఉంటే చాలు, దానికి తగ్గ పర్ఫెక్షన్ ఉంటే చాలు. అంతేకాని వందల కొద్ది బడ్జెట్ కాదు. ఇది మేమంటున్న మాట కాదండి బాబు. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు దీన్నే ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్లో అద్భుతమైన విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్య అలా వచ్చిన సినిమాలేంటో చూద్దామా? చూస్తున్నారుగా గామి ట్రైలర్. దీనికోసం ఏ వందల కోట్ల బడ్జెట్టో పెట్టలేదు. చాలా తక్కువ బడ్జెట్లో తనకున్న పరిధిలోనే హై టెక్నికల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు విద్యాధర్. ట్రైలర్లోని విజువల్స్ చూస్తుంటే మాత్రం అలా లేదు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గామి మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. హిమాలయాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇలా లిమిటెడ్ బడ్జెట్లో వండర్స్ చేసిన సినిమాలు చాలానే వచ్చాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా హనుమాన్. 30 కోట్లతోనే 300 కోట్ల అవుట్పుట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఎలా చూసినా హనుమాన్ చిన్న సినిమాలా కనిపించదు. అలాగే తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా తక్కువ బడ్జెటే పెట్టినా అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది. విజువల్ వండర్స్ అంటే 100 కోట్లు పెట్టాలనే మాటకు తమ విషయంతో ఈ తరం దర్శకులు చెక్ పెడుతున్నారు. గతేడాది వచ్చిన మా ఊరి పొలిమేరట్టు, విరూపాక్షైనా, దానికి ముందు చందు మొండేటి తెరకెక్కించిన కార్తికేయటు, హను రాఘవపూడి సీతారామం, వశిష్ఠ బింబిసారా ఇవన్నీ లిమిటెడ్ బడ్జెట్లో వచ్చి విజువల్గా అద్భుతాలు చేసినవే.